హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్లో స్పెషల్ గెస్ట్ ఆర్పి పట్నాయక్ గారు. వీరి గురించి మనకి పెద్దగా పరిచయం అవసరమే లేదు, ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన మనందరికీ ఎంతో సుపరిచితులు. ఆయన సినిమాల్లోని పాటలు ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉంటాము. అంత వింటేజ్ కలెక్షన్ ఇచ్చినటువంటి ఆర్పి పట్నాయక్ గారు డైరెక్టర్గా కూడా మారిపోయారు, మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా కాఫీ విత్ కిల్లర్ అనేటువంటి కాన్సెప్ట్ మూవీతో మన ముందుకు వచ్చారు. అది చాలా మంచి రెస్పాన్సెస్ సొంతం చేసుకుంది. మరి ఆయనతోనే మాట్లాడదాం. మరి ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఈ జర్నీ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళబోతుంది అనేటువంటి వివరాలు. నమస్తే అండి ఆర్పి పట్నాయక్ గారు. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రో. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఇప్పటి వరకు తెర మీద మీ డైరెక్షన్ మేము చూసాం, సో మీ పర్ఫార్మెన్సెస్ చూసాము. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మమ్మల్ని అందరినీ మీరు ఎంతో ఎంటర్టైన్ కూడా చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రజలందరికీ చాలా దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో మీరు రావటం, అందులో డైరెక్ట్ చేయడము, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. సో చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపించింది మాకు అది చూసినప్పుడు. సో ఏంటి సార్, ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? మొత్తం కాఫీ షాప్లోనే రాసేసుకున్నారా అంతా? యాక్చువల్లీ అంటే ఫ్రాంక్గా కాఫీ షాప్లోనే పుట్టింది ఇది. జెమిని సురేష్ నేను మంచి ఫ్రెండ్స్. తను గురువారం నాడు ఏదో ఉపవాసం ఉంటాడు, ఆకలేస్తుంది కాఫీ తాగాలంటే నా రైటర్ తిరుమల నాగు, జెమిని సురేష్, నేను ముగ్గురం కలిసి కాఫీ షాప్కి వెళ్ళాము. మాకు కాఫీ అలవాట్లేదు మా ఇద్దరికి. ఓహో, కాఫీ అలవాటు లేకుండానే టైటిల్స్ అప్పుడు ఎంత పెద్ద ఇంట్రో చెప్పారు సార్ కాఫీ గురించి. అవును, ఆ టైటిల్స్ అప్పుడు అదంతా కూడా రాసింది మళ్ళీ మా రైటరే తిరుమల నాగు. తనకు కూడా కాఫీ అలవాట్లేదు. బట్ కాఫీ షాప్లో చూసినప్పుడు కాఫీ షాప్లో చాలా కథలు జరుగుతుంటాయి మనకు తెలియకుండా. అయితే కాఫీ ఆర్డర్ ఇచ్చాడు, కాఫీ వచ్చేలోపు మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, నేను తిరుమల నాగ్ మాట్లాడుతూ ఇలాంటి కాఫీ షాప్ బ్యాక్డ్రాప్లో ఇన్ని కథలు నడుస్తున్నాయి కదా, వీటి మధ్యలో ఒక కథ ఉంటే నడిపితే సింగిల్ లొకేషన్ కథ చేస్తే ఎలా ఉంటుంది నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన పావుగంటలోని ఇలా చేద్దాం కథ అని ఒకటి కథ నేర్చుకున్నాం. అక్కడి నుంచి వెనక్కి వచ్చి అదే కంటిన్యూషన్, అదే వేడిలో కంటిన్యూషన్లో 2 అవర్స్లో క్లైమాక్స్తో సహా మొత్తం ఏ టేబుల్లో ఏం ఉంటుంది, ఏం కథ నడుస్తుంది, ఎవరెవరు ఏం చేస్తారు, ఫైనల్గా క్లైమాక్స్ ఏంటి, అంత స్క్రీన్ ప్లే అంతా 2 అవర్స్లో అనేసుకున్నాం. సార్ అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా, ఒక పాట రాయడానికి ఎక్కడెక్కడికో ప్లేసెస్కి వెళ్తారు, ఒక స్టోరీ రాయడానికి ఎక్కడెక్కడికో వెళ్తారని. మీరు జస్ట్ కాఫీ షాప్లో కూర్చొని ఎన్ని కాఫీలు తాగారు సార్ మొత్తం ఇది 2 అవర్స్? మేము తాగాం కదా పాప జెమిని సురేష్ గారు జెమిని సురేష్ ఒకటే కాఫీ తాగాడు. బట్ ఈలోగా అక్కడ కాఫీ తాగుతున్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఓకే కాఫీ షాప్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి అని మొదటి నుంచి చూస్తుంటాం కదా, అబ్జర్వ్ చేస్తుంటాం. మేమే చాలాసార్లు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు కథలు డిస్కస్ చేసాం, ఏదో ఒక సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా కాఫీ షాప్లో. ఇన్ని జరుగుతుంటాయి, ఇవన్నీ కూడా తీసుకుని మనం ఎందుకు చేయకూడదు సినిమా అనే ఫీలింగ్ తోటి అది చేసాం. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా మీరు ఎంచుకున్నటువంటి విధానం కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కో జోనర్ని మీరు పిక్ చేసుకున్నారు కదా. అన్ని రకాల ఎలిమెంట్స్ కాఫీ షాప్లో ఉంటాయి. అంటే ఇంక్లూడింగ్ సమ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతుంటాయి కాఫీ షాప్లో, ఎవరికి తెలియకుండా సైలెంట్గా జరుగుతుంటాయి. అవి కూడా ఎలా జరుగుతాయి ఏంటి అని చూపించే ప్రయత్నం చేసాం. బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి, రకరకాలు అన్ని జరుగుతుంటాయి కదా. ఇవన్నీ ప్రేమికుల మధ్యలో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ అవర్ అంటే సినిమా కథలు చర్చలతో సహా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో అన్నీ పెట్టాం. అయితే ఇందులో అంటే ఆ కిల్లర్, కాఫీ విత్ కిల్లర్ అని ఎందుకు వచ్చింది? అయితే టైటిల్ మా అన్నయ్య పెట్టాడు. పోతే ఒక కిల్లరు అంటే బేసిక్ కథ ఏంటంటే ప్రతి టేబుల్ మీద ఒక కథ నడుస్తుంది కదా, అలాంటి ఒక కాఫీ షాప్కి ఒక కిల్లర్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది కథ. అయితే కిల్లర్ వెళ్తే ఎలా ఉంటుంది, ఎవరో ఒకరిని చంపాలి అనేది వెళ్తే ఎలా ఉంటుంది అనేది కథ. కానీ ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటే ఎలా ఉంటుంది, ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటే ఎలా ఉంటుంది, కిల్లర్ ఎవరిని చంపుతాడు అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు ఎన్ని గెస్టులు చేసినా వీటికి చాలా విరుద్ధంగా ఇంకొక క్లైమాక్స్ ఉంటుంది అనేది ఒక ఇది పెట్టుకో. నేను చూశాను, నేను చెప్పను, మీరు అది ఆహాలో చూడండి. సో అయితే ఆర్పి గారు, కాఫీ విత్ కిల్లర్ అంటే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలో సాఫ్ట్ లవ్ స్టోరీస్ ఇలాగా, అలాంటి మీరు ఈ థ్రిల్లర్ సినిమాని ఎలా చేయాలనేటువంటి థాట్ అసలు ఎందుకు వచ్చింది మీకు? అదే సేమ్ కొత్తగా చేయాలి అన్న ఇది. ఓటీటీకి వచ్చిన తర్వాత ఒక వెసులుబాటు ఏంటంటే యూ కెన్ థింక్ డిఫరెంట్. అంటే హీరో ఉండడు,
హీరోయిన్ లేదు, పాటలు లేవు, లేవు. లొకేషన్ చేంజ్ లేదు, అవును. అంతా సింగిల్ లొకేషన్లో ఇవేమీ లేకుండా 1:40 మనం జనాన్ని కట్టి పడేయవచ్చా లేదా అనేది ఒక థాట్. ఆ థాట్ నుంచి పుట్టింది. ఈరోజు ఎవరు చూసినా చాలామంది మ్యాక్సిమం ఏంటంటే అసలు స్టార్ట్ చేసిన తర్వాత క్లైమాక్స్ వరకు నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీతో చూసాము. అది మాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా పాటలు లేవని కానీ, హీరో లేడని కానీ, హీరోయిన్ లేదని కానీ ఆ ఫీలింగే రాలేదు. అంటే ఆడియన్స్కి మనం కావాల్సింది ఏంటంటే ఆ గ్రిప్ చేయడం. అంటే ఆడియన్స్ని మనం చూపించే సినిమాతో పాటు వాళ్ళని మన గ్రిప్లో పెట్టుకోవడం అనేది సినిమా అని నా ఉద్దేశం. ఆడియన్స్ ఆ సినిమా గ్రిప్లోకి వెళ్ళిపోతారు. ఆబ్వియస్గా ఇంకా గ్రిప్లోకి వెళ్ళిన తర్వాత సినిమా ఏం చూపిస్తే దానిలోనే ఉంటారు. అది కాఫీ విత్ కిల్లర్. ఓకే. అయితే మొత్తం స్టోరీ అంతా 2 అవర్స్లో కంప్లీట్ చేశారు. సేమ్ లొకేషన్, స్క్రీన్ ప్లే అదంతా. మరి షూట్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్? 3 daysలో షూట్. 3 days. అది ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్. డెఫినెట్గా కూడా. ఎందుకంటే 3 daysలో అంటే మీరు నంబర్ ఆఫ్ షార్ట్స్ కానీ, నంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ కానీ, అక్కడ ఇది మూమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే 3 రోజుల్లో చాలా కష్టం తీయడం. ఇంపాసిబుల్. నాకేంటంటే ఛాలెంజెస్ చాలా ఇష్టం. ఎవరైనా ఇది ఇంపాసిబుల్ అన్నారంటే అది పాసిబుల్ చేసి చూపించాలనే ఫీలింగ్ ఉంటుంది. కథ అనుకున్నప్పుడే ఇది 3 రోజుల్లో షూట్ చేయాలి అని నేను ఛాలెంజ్ చేశాను మా వాళ్ళతో. ఛాలెంజ్ చేస్తే 3 రోజుల్లో కష్టమేమో అని మా టీం అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు. పోతే నేను ఏదైనా ప్లాన్ చేశానంటే ఏదో ఉంటుంది ఈ మనిషి బ్రెయిన్లో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు అందరికి కూర్చోబెట్టి టేబుల్ వైజ్ ఏ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు ఏంటి అన్నీ ఒక డయాగ్రామ్ గీసి ఈ సీన్స్ ఇక్కడ జరుగుతాయి, ఈ సీన్స్ ఇలా జరుగుతాయి, ఈ సీన్స్ ఇలా జరుగుతాయి, ప్రతిదీ కూడా ఒక ప్లాన్ చేస్తే ఇలాగ 3 రోజుల్లో చేయొచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కష్టమే బట్ చేద్దాం అని అందరూ ఛాలెంజింగ్గా తీసుకున్నాను మా టీం మొత్తం. అంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్స్తో సహా ప్రతి ఒక్కరికి కూడా ఛాలెంజింగ్ వర్క్ అది. కెమెరామెన్తో సహా, అసిస్టెంట్ డైరెక్టర్స్తో సహా, అన్నిటికన్నా మించి ఆర్టిస్టులు. అది ఇప్పుడు ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, అందరూ పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళకి ఏంటంటే ఇలాగ షార్ట్ గ్యాప్ రాగానే క్యారవాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. అలాంటి 3 రోజులు లొకేషన్లోనే ఉండాలి, ఎక్కడ కదలడానికి లేదు, లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. దట్టు ఏంటి 3 రోజులు ఇప్పుడు డే లైట్ సినిమా, ఇది ఓపెన్ టాప్ ఉంటుంది కాఫీ షాప్. అంటే ఏంటి లైటింగ్ ప్రాబ్లం 6 తర్వాత మళ్ళీ మనం షూట్ చేయడానికి లేదు, ఎందుకంటే చీకటి పడిపోద్ది. 6 లోపే చేయాలి. ఇది కూడా లైటింగ్ ఉన్నప్పుడే చేయాలి. అది కూడా 3 daysలో కంప్లీట్ చేయాలి. అది ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ మీరు అంటే చాలా బాగుంది సార్. మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా అంటే ఇది ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనేది అనిపించదు. ప్రతిదీ అంత డీటెయిల్గా ఉంటుంది. సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఎడిటింగ్లో కూడా మీరు చాలా కేర్ తీసుకున్నట్టుగా ప్రతిదీ కూడా ఆన్ పేపర్ మేము పెట్టుకున్నాం. స్క్రిప్ట్తో సహా ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టుకుని ఇది ఇలా చేయాలి అని ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి షూట్ చేసాం. ఈవెన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాప్ట్ అయినాయి సార్. ఎస్పెషల్లీ అంటే మీరు కొంచెం థింక్ డిఫరెంట్ అని అన్నది ఎక్కడ మాకు బాగా కనెక్ట్ అయిందంటే తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్, ఆయన్ని తీసుకొచ్చి మీరు ఒక జ్యోతిష్య పండితుడి క్యారెక్టర్లో పెట్టడము, అది డిఫరెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా సార్ ఇలా క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? ఎందుకు? అంతే అంటే అందరూ తెలిసిన ఆర్టిస్టులే ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి ఒక్కొక్కరిని ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఫస్ట్ కిల్లర్ క్యారెక్టర్ అయితే తను ఉండాలి అని, టెంపర్ వంశీ ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్. ఆయన ఏంటంటే మొత్తం అన్ని చోట్ల అన్ని టేబుల్స్ తిరిగే ఒక రైటర్ కదా. అతని త్రూగా చాలా ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం అతని త్రూగా కొంత టెన్షన్ కూడా జనరేట్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతని నెక్స్ట్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆయనకి నెక్స్ట్ ఆయన ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. అక్కడ నుంచి ఒక్కొక్క ఆర్టిస్టులని అనుకుంటూ ఇది చేసి మొత్తం అందరూ అంటే గెస్ట్ క్యారెక్టర్లో వచ్చే రఘుబాబు క్యారెక్టర్తో సహా అందరూ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్లో ఉండాలని చేశాను. అవును. అంటే ఎస్టాబ్లిష్మెంట్తో పాటు మీకు ఈజ్ కూడా అయిపోయి ఉంటుందేమో కదా సార్, అంటే డైరెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ అంటే ఓన్ చేసుకుని వెంటనే వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకోటి త్రూ అవుట్ ది మూవీ ఒక రకంగా ఆ కాఫీ షాప్ మేనేజర్ క్యారెక్టర్ చేసిన సురేష్, తర్వాత పక్కన రాంప్రసాద్, వీళ్ళిద్దరిది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మొత్తం టెన్షన్ అంతా వాళ్ళ త్రూగా, అంటే
ఆడియన్స్ ఏం టెన్షన్ ఫీల్ అవుతున్నారో అది వాళ్ళ త్రూగా చూపించాలని ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యి వాళ్ళ క్యారెక్టర్ త్రూగా మొత్తం ట్రావెల్ అంతా ఉంటుంది. అవును. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాక్ అయితే చాలా బాగుంటుంది, అంటే హిలేరియస్గా ఉంటుంది. ఏదైతే రామ్ ప్రసాద్ గారు జమినీ సురేష్ గారిది ఒకలా ఉంటే వీళ్ళది కూడా అంతే హిలేరియస్గా ఉంటుంది. ఎక్కడ అంటే బోరింగ్గా లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా ఉండదు. సత్యం రాజేష్ గారు వీళ్ళది బాగుంది సార్. అంటే ఎలా అంటే ఈ ట్రాక్కి వీళ్ళు ఉండాలి, ఈ ట్రాక్కి వీళ్ళు ఉండాలి అట్లా. అంటే డిస్కషన్ చేస్తున్నప్పుడే మేము ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే బాగుంటుందని, అంటే ఆ క్యారెక్టర్సే డిమాండ్ చేసేవాళ్ళని ఒక రకంగా. తాగుబోతు రమేష్ విషయంలో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి పాపం ఆయన కూడా మందు అలవాట్లేదు, ఇప్పుడు మాకులాగే ఏ అలవాట్లు లేవు తనకు కూడా, కానీ తను చేస్తున్నవన్నీ తాగుబోతు క్యారెక్టర్లు, ఎక్కువ క్యారెక్టర్లు. తాగుబోతు రమేష్ అనగానే తాగుబోతు క్యారెక్టర్లే చేస్తాడు అనే దీనిలోంచి మూసలోంచి ఆయన బయటికి తీసుకుని వచ్చినట్టు ఉంటుంది. ఒక డిఫరెంట్గా ఆయనతో ఈ క్యారెక్టర్ చేద్దామని ఆయనతో ఆ క్యారెక్టర్ చేయించడం జరిగింది. అంటే ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఎలాంటి సాంగ్ లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక సీక్వెన్స్, ఒక సందర్భాన్ని తీసుకొని మీరు ఇన్సిడెంటల్ మూవీ. ఇన్సిడెంటల్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారని అదే ఇన్స్పిరేషన్, ఇంకేం లేదు. ఇప్పుడు మలయాళం సినిమాలు ఉన్నాయి, వాళ్ళు మ్యాక్సిమం సినిమాలు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓటీటీలో మన తెలుగు సినిమాల కన్నా ఎక్కువ మలయాళం సినిమాలు చూస్తారు జనం, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే జనం చూస్తారనే ఒక మెయిన్ కాన్సెప్ట్తోనే మేము చేసాము. ఇది కూడా ఎక్స్పెరిమెంటే, మీరు చూస్తే మొత్తం సినిమా అంతా ఎక్స్పెరిమెంట్. మీరు కనిపించుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే నేను కనిపిస్తే అది 3 రోజులు అవ్వదు, అంతేనా? ఎందుకంటే బిహైండ్ ది కెమెరా ఉంటే ఫాస్ట్గా చేయగలం, కెమెరా ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ 2 వర్క్లు ఒకేసారి చేసినప్పుడు చాలా అంత ఫాస్ట్ కావాలి. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఎలా అనిపించింది సార్ మీకు అవుట్పుట్ చూసిన తర్వాత? అంటే డెఫినెట్గా మీరు పెద్ద తెర పైన 100% మీరు అచీవ్ చేసేసారు. ఓటీటీకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, అన్ని రకాల పీపుల్ దీన్ని వాచ్ చేసేటువంటిది ఉంటుంది. అంటే ఓటీటీ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి అదొక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, అదే థియేట్రికల్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది అనుకోవడమే ఓటీటీ కోసం అనుకున్నాం కాబట్టి, కథ అనుకున్నప్పుడు ఇది ఓటీటీకి బాగుంటుంది అనుకునే చేసాం కాబట్టి మాకు ఏమీ ఛాలెంజ్ అనిపించలేదు. అంటే అనుకోవడమే ఇది ఓటీటీకి బాగుంటుంది అనుకునే చేసాం. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఓటీటీలో మీ సైడ్ నుంచి? ఓటీటీ అని కాదు, ఇది ఎక్స్క్లూజివ్ ఓటీటీ కోసం అనుకున్నాం, కానీ మామూలుగా అయితే థియేట్రికల్ సినిమా చేస్తాను నెక్స్ట్. ఓకే చేస్తూ అది ఓటీటీలో కూడా బాగా ఆడే సినిమా చేస్తాం. అంటే మీరు త్రివిక్రమ్ గారు మీరందరూ కూడా రూమ్మేట్స్ కదా, సో అక్కడ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా డైరెక్షన్లో కూడా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్. సో మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఎట్లా వచ్చింది ప్రస్తుతం? అంటే ఫస్ట్ అంటే గేట్స్ ఈజీగా ఓపెన్ అయింది మ్యూజిక్ డైరెక్టర్గా. అందుకు మ్యూజిక్ డైరెక్టర్గా అంటే నేను ట్రయల్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గానే చేశాను. తర్వాత ఇప్పుడు అంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డైరెక్టర్గా చేద్దామని. నాకే డైరెక్షన్ ఎందుకు, మ్యూజిక్ ఎంత బాగా చేస్తున్నప్పుడు డైరెక్షన్ అవసరమా అని అనుకునే వాళ్ళకి నేను ఒకటే అంటా, ఏంటంటే అందరూ ఆలోచించే లాంటి కథలు ఆలోచిస్తే నేను డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను మాత్రమే ఆలోచించగలను ఈ కథలు, నేను మాత్రమే కొత్తగా చెప్పగలను అనుకునే కథలు నా దగ్గర ఉన్నాయి. అందుకు నేను డైరెక్షన్ చేయాలని ఒక తపన అంతే. ఓకే, అయితే సార్ మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చారు. తేజ గారి అహింస అనే మూవీలో మీరు వర్క్ చేయడం జరిగింది, అది మ్యూజికల్ ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత అంటే మళ్ళీ ఒక చిత్రం, జయం, నువ్వు నేను ఇలాంటి ఒక వింటేజ్ కలెక్షన్ని చూడాలనుకుంటున్నారు చాలామంది, మీరేమంటారు? అంటే అహింస కమర్షియల్గా సక్సెస్ అయి ఉంటే జర్నీ ఇంకోలా ఉన్నాను. అహింస డిసప్పాయింట్ చేసింది కమర్షియల్గా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అహింస వచ్చినా సరే మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేసినట్టే మళ్ళీ మ్యూజిక్. అందుకు నేను ఇప్పుడు ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను, చాలా చిన్న సినిమా, బట్ మంచి సినిమా. నాకు బాపు గారి సినిమా లాగా అనిపించింది కథ వినగానే, అందుకు ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నా. అది సినిమా బాగా వచ్చింది, అది ఇంకా రెడీ అవుతుంది ఫైనల్ కాపీ. అది కనుక వస్తే బాగుంటుంది. అది కాకుండా నాకు కథ నచ్చితే చేద్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నా. మంచి కథతో ఎవరైనా వస్తే ఐఎమ్ రెడీ టు డూ. ఇప్పుడున్న ట్రెండ్కి ఫాలో అయితే చేయను, ఆ సినిమా ఏం డిమాండ్ చేస్తుందో దాన్ని బట్టి చేస్తాను. ఓకే, అయితే సార్ మీ పాటలకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో, ఎస్పెషల్లీ మీ వాయిస్తో మీరు పాడిన పాటలకి అంతే క్రేజ్ అనేది ఉంటుంది సార్. చాలామంది కూడా మీ పాటలకి అదొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. మా అందరి కోసం ఒక్కసారి అవునని అంటావో కాదని అంటావో ఒక్కసారి. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో, ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమవుతోంది నా మనసెంతో, అటు ఇటు ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమను, ఎలా చూపనమ్మ నా ప్రేమను అని. లైవ్లో వింటుంటే ఇంకా హ్యాపీగా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రీసెంట్గా మీరు అంటే మ్యూజిక్ సైడ్ కూడా వెళ్ళి సంపూర్ణ భగవద్గీత మా అందరికీ కూడా చాలా అంటే ఈజ్ చేసేసారు, దాన్ని సింప్లిఫై చేసేసారు. సో ఆ జర్నీ గురించి చెప్పండి సార్ ఒకసారి. అంటే భగవద్గీత యూత్కి చేరాలి అనే ఉద్దేశంతో సంస్కృతం శ్లోకాలు ఏమీ లేకుండా ముందుగా భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీత మీనింగ్ ఏంటి. ఇప్పుడు రామాయణం తెలియాలనుకోండి, రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఆ శ్లోకాలన్నీ చదివి రామాయణం చదవం కదా. ఫస్ట్ రామాయణం కథ ఏంటి తెలుసుకుంటాం. అలాగా భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. దానిలో ఏముంది, ఆ తాత్పర్యం ఏంటి, జిస్ట్ కాదు మళ్ళీ మొత్తం ప్రతి అక్షరం తాలూకా అర్థం ఏంటి, ఆ 700 శ్లోకాలు ప్రతి అక్షరం అర్థం ఏంటి, ప్రతి శ్లోకం తాలూకా అర్థం ఏంటి అనేది మొత్తం 700 శ్లోకాల తాత్పర్యం యూత్కి అందాలి అనే ఉద్దేశంతో శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చేశాను నేను. అది థ్యాంక్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ లైక్ వైరల్ అన్నమాట. అండ్ చాలా మిలియన్ వ్యూస్ అంటే ఆల్ చాప్టర్స్ కలిపి ఒక వీడియో చేస్తే అది 3.5+ మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఎవ్రీ డే 10,000 to 15,000 జనం చూస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే నాకు ఇది భగవద్గీత అనేది యూత్కి టార్గెట్ చేశా. ఎందుకంటే యూత్కి అర్థం అవ్వాలి ఫస్ట్ భగవద్గీతకి సింప్లిఫైడ్ తెలుగుతోటి యూత్కి అర్థమైతే అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతూ వెళ్తుంది. మధ్యలో ఘంటసాల మాస్టరు 50 సంవత్సరాల క్రితం చేశారు, అది అది వింటూ ఉన్నాం. కాకపోతే మధ్యలో ఒక 2 generations అంత బాగా వాళ్ళ వరకు వెళ్ళలేదు. అయితే తర్వాత చాలామంది చేసిన యూత్కి మెయిన్ టార్గెట్ చేశాను కాబట్టి శ్లోకాలు లేకుండా భగవద్గీత మొత్తం ఇది చేసాము. సో ఇలాంటి కొత్త ఒరవడి మ్యూజిక్లో ఇంకా మీరు చేస్తూనే ఉంటారా సార్? ఇది మ్యూజిక్కి సంబంధించింది కాదు, అంటే మన రూట్స్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశమే, అంతకుమించి ఇంకా. ఓకే, అయితే మీరు చెప్పారు వెండి తెర మీద కూడా ఒక సినిమా డైరెక్ట్ చేస్తాను అని చెప్పి, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మాకు చెప్పండి. ఒకటి కాదు, చాలా జరుగుతున్నాయి, చాలా వరకు జరుగుతున్నాయి. ఒక 3 సినిమాలు అయితే ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి. ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది తెలియదు కానీ బట్ ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అంటే కొత్త వాళ్ళతోనే చేస్తారా లేకపోతే ఎవరైనా స్టార్తో డైరెక్ట్ చేస్తారా ఆర్పి గారు? కొత్త వాళ్ళు అంటే ఒక 4 అబ్బాయిలు 4 అమ్మాయిలతోటి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అనుకుంటున్నాను. అంటే నా డైరెక్షన్లో మ్యూజిక్ లేదు పాటలు లేవు అనేసి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్లో అసలు పాటే లేదు. అవును, పాటే లేదు. అలాగా నేను డైరెక్ట్ చేసిన సినిమాలో మ్యూజిక్కి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువే ఉంటుంది. నేనేమంటానంటే మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే కథ వచ్చినప్పుడు మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ కథకి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కథ ఏం డిమాండ్ చేస్తే అదే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నేను ఐఎమ్ హెల్ప్లెస్ అనుకునే టైంలో 8 పాటలతోటి అవుట్ అండ్ అవుట్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి కథ వచ్చింది. అంటే ఆ థాట్ ఇంకా ఆబ్వియస్గా కథే డిమాండ్ చేస్తుంది కాబట్టి మంచి మ్యూజిక్ తోటి ఆ కథ రాబోతుంది. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది సార్ అంటే డైరెక్ట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళతో చేయడం అనేది కంఫర్ట్ ఉంటుందా, మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుందా, లేదా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని డైరెక్ట్ చేయడం బెస్ట్ అంటారు మీ ఒపీనియన్? అంటే కథ ఎవరిని డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు ఒక టెండర్ లవ్ స్టోరీ కమర్షియల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టి చేసామనుకోండి, జనం యాక్సెప్ట్ చేయరు. ఆ స్టోరీ బట్టే ఉంటుంది. ఆ స్టోరీ టెండర్గా ఉండాలి అంటే కొత్త వాళ్ళతో వెళ్తే బాగుంటుంది. అది మనం సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని 100 మందిని చూసి వాళ్ళు బెస్ట్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళ వల్ల మనకు ప్రాబ్లం ఉంటుంది. అయితే సార్ ఇక్కడ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మీరు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్, అయితే మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఒక సినిమా చేయలేదు అంటే ఏం చెప్తారు సార్? అది నా చేతిలో లేదు కదా, డైరెక్టర్ తను. నేను చేయాల్సింది మ్యూజిక్ మాత్రమే తన కోసం. అందుకు తనకు అనిపించాలి ఆర్పి ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తే బాగుంటుందని. అలా అనిపించినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు. సో ఇలా ఏమన్నా డైరెక్షన్కి సంబంధించి కానీ ఏమన్నా మీ ఇద్దరు అసలు మాట్లాడుకోవడము, డిస్కస్ చేసుకోవడము ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్? అంటే ప్రొఫెషనల్ లెవెల్లో చాలా తక్కువ మాట్లాడుకుంటాం మేము. పర్సనల్ లెవెల్లోనే ఎక్కువ, ఆ ఫ్రెండ్షిప్ దీనిలోనే ఎక్కువ ఉంటుంది. బట్ ప్రొఫెషనల్ లెవెల్లో మాట్లాడుకున్నా ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్న సాధక బాధకాల గురించి మాట్లాడుకుంటాం తప్పితే
నెక్స్ట్ నీ సినిమాలో నేను చేయాలి, నా సినిమాలో నువ్వు చేయాలి, అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు జరగవు. అది సినిమా అడిగినప్పుడు డెఫినెట్గా అవి సినిమా అడగాలి తప్పితే మేము ఒకరికొకరు అడుక్కోకూడదని నా ఫీలింగ్. సో ఎలా ఉంటుంది సార్, అంటే కన్వర్జేషన్ అది ఎలా ఉంటుంది, ఏమైనా చెప్పగలుగుతారా? ఈవెన్ సునీల్ గారు కూడా మీరు ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి సునీల్ గారు మీరు మాట్లాడుకోవడం కానీ అవి అంటే జరుగుతూ ఉంటాయి. ప్రొఫెషన్లో ఎవరికి వాళ్ళం చాలా బిజీగా ఉన్నాం, కలిసేది చాలా రేరు కలుస్తుంటాం. కలిసినప్పుడు మాత్రం ఇట్ బి వెరీ వామ్ హార్ట్ఫుల్ మీటింగ్ ఉంటుంది. మాట్లాడుకుంటా సార్ రీసెంట్ గా జరిగినటువంటి సిచ్యువేషన్స్ కానీ అన్ని ఫిల్మ్ అన్ని ఇండస్ట్రీలో గాసిప్స్ లేకపోతే గాసిప్స్ తక్కువే. సునీలు కొంచెం గాసిప్స్ ఇష్టపడతాడు కానీ సీన్కి అసలు అవన్నీ పట్టించుకొడతాను అసలు. అంటే సీన్ అంటే త్రివిక్రమ్ అవన్నీ పట్టించుకోడు. మేము అంటే చాలా హుందాగా ఉంటుంది మా డిస్కషన్స్ అన్నీ కూడా. అయితే సార్ మీరు ఇందా చెప్పారు 8 సాంగ్స్తో కూడినటువంటి ఒక మూవీ కూడా ఉంటుంది అని చెప్పి, లవ్ స్టోరీ. సో అప్పుడు మళ్ళీ మేము ఒక చిత్రం, జయం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మళ్ళీ ఆ ఎరాను మేము మంచి మ్యూజిక్ అయితే వస్తుందండి. ఆ మ్యూజిక్ వినగానే ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఆ సినిమా చూసాక చాలా మంచి సినిమా చూసాను ఫీలింగ్ వస్తుంది. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుందా, లేదా ఒకప్పుడు లవ్ స్టోరీస్ లాంటివి ఉంటాయి? లేదు, అంటే నేను కథనాలు నేను ఎప్పుడు అహెడ్ ఆఫ్ టైమే ఆలోచిస్తాను. నా కథలు ఎప్పుడు కూడా ఈరోజు జనం ఏం ఆలోచిస్తుంటారో దానికి ఒక 5 సంవత్సరాల ముందే ఉంటుంది నా థాట్స్. అందుకు ఇప్పుడు రాబోయే కథలు కూడా ఈ లవ్ స్టోరీ ఏదైతే చెప్తున్నాను ఇది కూడా ఎవరు ఇప్పటివరకు ఆలోచించని కథ, అంతవరకు చెప్పగలను. ఓహో, ఓకే. అంటే ఎంత ట్రై చేసినా మీరు అది ఏంటనేది చెప్పట్లేదు అంటే ఏం లేదు, కాంటెంపరీ లవ్ ఇష్యూస్ మీదే సినిమా. ఓకే. అయితే సార్ మీరు డైలీ రొటీన్ అసలు ఎలా ఉంటుంది సార్ జనరల్గా? అంటే మీరు నాట్ ఓన్లీ మ్యూజిక్, ఇటు డైరెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, ఇటు భగవద్గీతని తీసుకొని యూత్కి పంపించాలి అనేంటి, అంటే చాలా వైడ్ థాట్స్ ఉన్నాయి. అంటే మీలో ఒక రకమైనటువంటి ఫిలాసఫర్ లాగా కనిపిస్తూ ఉన్నారు మీరు. అసలు మీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ 4:30కి లేస్తా. 4:30 అలారం లేకుండా లేస్తా. ఓ, యా. అక్కడ నుంచి ఇంకా లైఫ్ స్టార్ట్ అవుద్ది. ఐ డూ వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవన్నీ చేసిన తర్వాత అవి నా కోసం నేను చేసే టైం స్పెండ్ చేస్తాను. ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా ఆఫీస్కి వచ్చేసి నా రొటీన్ వర్క్స్ మెయిన్ రైటింగ్ మీద ఎక్కువ ఉంటుంది. స్టోరీ రైటింగ్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఏమైనా మ్యూజిక్కి సంబంధించిన ఏమైనా వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ చేస్తాను. అవి చేస్తూ ఈ యూట్యూబ్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఇప్పుడు భగవద్గీత లాంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్పుడప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మేజర్ వర్క్ మాత్రం నా మూవీస్కి సంబంధించిన వర్క్సే ఉంటాయి. ఓకే. అయితే ఒక ఫిలాసఫర్గా మీరు మాకు కనిపిస్తున్నారు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనివల్ల మీరు ఏమన్నా ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు కానీ, లేదా దీనికి జరిగినటువంటి మంచి కానీ, ఎందుకంటే మీకు నచ్చింది మీరు చేస్తారు, సో దానివల్ల మీకు ఎదురైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? ఇది ఒక జర్నీ అంతే. ఇది ప్యారలల్గా అంటే మన ఫ్యామిలీ లైఫ్కి సినిమా ఇండస్ట్రీకి ఎలా సంబంధం ఉండదు, ఇది కూడా ఒక మన ఫ్యామిలీ లైఫ్ లాంటి ఇది ఒక ఫ్యామిలీ లైఫ్ అనమాట. అంటే మనకి ఇష్టమైన లైఫ్ అవి ప్యారలల్గా జరుగుతుంటుంది. ఇండస్ట్రీ లైఫ్ ఇండస్ట్రీది అంతే, దేనికదే. అయితే మ్యూజిక్ అని అంటే మీరు మాకు మ్యూజిక్ డైరెక్టర్గానే పరిచయం, మిమ్మల్ని మేము అలానే బాగా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కరెంట్? అంటే నాకు దేవి మ్యూజిక్ చాలా ఇష్టం. తను ఎప్పుడైతే తను స్టార్ట్ చేశాడో అప్పటి నుంచే నేను తన మ్యూజిక్ని బాగా ఇష్టపడుతున్నాను. తర్వాత ఈ మధ్య తమన్దికు బాగుంటుంది. అంటే ఎప్పుడైనా మీరు మంచి మీ పాటలు విని ఈ మధ్య భీమ్స్ చాలా బాగా చేస్తున్నాడు. ఓకే. ఎప్పుడైనా మీరు చెప్పారా సార్ బాగుంది, చాలా బాగా చేశారమ్మా అని? ఎందుకంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎవరు బాగా చేసినా ఫస్ట్ నేను మెసేజ్ పెడతా, నాకు బాగా నచ్చింది మ్యూజిక్, ఈ పాట చాలా బాగా చేసేది అని. ఎందుకంటే నచ్చినప్పుడు నచ్చింది నేను చెప్పకపోతే అది తప్పు అయిపోతాం. ఎందుకంటే అది వాళ్ళకి మోరల్ బూస్టింగ్గా కూడా ఉంటుంది. అలా అంటే అది అవసరం లేదు వాళ్ళకి, ఫ్రాంక్గా నేను చెప్తే వాళ్ళకి ఏదో ఇది అని కాదు. నాకేంటంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోతా, నేను నా మనసులో మాట చెప్పాను అని. అయితే సార్ ఆర్పి గారు, మనం చూస్తే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఇన్స్ట్రుమెంట్ పైన చాలా ఇష్టం అనేది ఉంటుందని విన్నాం మేము. సో ఇది నిజంగా కూడా ఎంతవరకు ట్రూ అంటారు? అంటే మీకు అలాగా బాగా ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అంటే ఇష్టం ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటారు. అవును. పోతే నాకు అలాగేమీ లేదు, ఎందుకంటే నేను ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయను.
ఓకే. నేను పాడతాను కాబట్టి నా వాయిసే నాకు ఇన్స్ట్రుమెంట్. అలా సార్ లిరిక్స్ కూడా రాస్తారు కదా సార్, అది ఎలా? అప్పుడప్పుడు చాలా రేర్గా రాస్తాను. లిరిక్ రైటర్స్ అంత టాలెంటెడ్ నేను కాదు, అందుకు అప్పుడప్పుడు రాస్తుంటా. సో అంటే రీసెంట్గా కులశేఖర్ గారు చనిపోయారు, సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? అది అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది అండ్ తొందరగా వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్. కొంచెం తను ఆ హెల్త్ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ రాయడానికి చాలా చాలా ట్రై చేశాడు. ఇంకొంచెం రికవర్ అవ్వాల్సి ఉండేది, ఈలోగానే తను కాలం చేయాల్సి వచ్చింది. బట్ ఆయన సాహిత్యం, ఆయన పాటలు అయితే ఎప్పటికీ యా, కూడా నా పాటలో 80% సాంగ్స్ అవును. అందమైన మనసులో ఇప్పుడు ఆయన కోసం ఒకసారి గుర్తు చేసుకొని మా కోసం పాడండి. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, ఎందుకో అసలెందుకో, అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. సూపర్ సార్, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ సార్ ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా అనేది మొత్తం మారిపోయింది, దాని కమర్షియల్ వాల్యూస్ ఇప్పుడు దేశాలు వెళ్ళిపోయాయి, ఖండాలు దాటి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పాన్ ఇండియా మూవీస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ కదా. ఇప్పుడు నేను ఒక పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నా. అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, స్పానిష్లో ఉంటుంది, రష్యన్లో ఉంటుంది, ఇలా అన్ని భాషల్లోనే ఉంటుంది మన దీనిలో. ఆ సినిమాకి క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది, అది చేస్తే అది రిలీజ్ అయిపోతుంది. కానీ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ సినిమా అన్ని భాషల్లో ఉంది. నేను బాంబే వెళ్ళి ఆ సినిమా బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్తే, సరే ఇది తెలుగు సినిమా అని చెప్పండి, బాంబేలో బాగా బిజినెస్ అవుద్ది అన్నారు. అది చాలా పాజిటివ్గా అనిపించింది. అంటే మన తెలుగు ఇండస్ట్రీ అంత పాజిటివ్గా ఉంది అని చెప్పడానికి అది ఒక మంచి ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. సో అది మొత్తం ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు? అంటే నేను ఒక 22 లాంగ్వేజెస్ అనుకుంటున్నా, మరి ఎన్ని లాంగ్వేజెస్ వస్తుందో చూడాలి. సో అంటే ఇలా పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి స్టోరీ కూడా అంటే ఒక బయాస్ ఒక సైడ్ ఉండేలాగా ఉండకూడదు, సో అలాంటి సబ్జెక్ట్తోనే వస్తుంది. ఇది హర్రర్ సినిమా. అంటే హర్రర్ అనగానే చాలామంది ఒక ఇంటికి వెళ్తే దెయ్యాలు ఉంటాయి, అక్కడ ఎవరో వస్తారు, ఇది చేస్తారు, అలా కాకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక కొత్త కంటెంట్. అంటే ఇక 10 ఏళ్ళ తర్వాత కూడా ఎవడో ఆలోచించలేడు ఈ కంటెంట్. అలాంటి ఒక కొత్త కంటెంట్ కాబట్టి ఈ సినిమాని పాన్ వరల్డ్లో చేద్దామనే ఫీలింగ్తో చేస్తున్నాం. ఓకే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? తెలియదు, ఇంకా వర్క్ జరుగుతుంది. CG వర్క్ హెవీగా ఉంది, ఒక హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా తెలుగులో తీశారు అంటే నమ్మలేరు. సో ఎంత ఉంటుంది సార్ బడ్జెట్? అది మీరు స్క్రీన్ మీద చూసి చెప్పండి. సరే, మీరు తీసిన ఈ కాఫీ విత్ కిల్లరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే అదేదో చిన్నగా తీసిన సినిమా లాగా అయితే లేదు మాకు. లేదు, అంటే బడ్జెట్ పరంగా కాంప్రమైజ్ అవ్వం. అది 3 రోజుల్లో తీసామనే మాటే కానీ అది బడ్జెట్ పరంగా అది ఒక అంటే ఒక 15-20 డేస్ తీసే సినిమా లాగే ఉంటుంది మీకు. అంటే రెమ్యునరేషన్స్ పరంగా కానీ దీని పరంగా కానీ చాలా హెవీ బడ్జెట్ సినిమా. సో అయితే మరి ఇప్పుడు వస్తున్నటువంటి పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఏం చెప్తారు? అంటే అందులో కూడా అందరూ కొత్త వాళ్ళేనా? యా, అంటే ఇది పలానా లాంగ్వేజ్లో తీసాము అని ఫీల్ లేకుండా ఉండాలని నేను ఎవరు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ లేకుండా జాగ్రత్త పడుతున్నా. బట్ చూడాలి, క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మొత్తం అంతా అయిన తర్వాత చెప్తాను నేను. సార్ మీలో మీకు బాగా నచ్చేది ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టరు, సింగర్, ఈ మూడిట్లో మీకు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు ఒక్కొక్క జోనర్కి? అలా నేను చెప్పలేను. అంటే ఐ లైక్ యాజ్ ఎ రైటర్. అంటే నేను కథలు చాలా బాగా చేస్తాను, నాకు గర్వం అది. ఎందుకంటే ఎవ్వరు ఆలోచించనివి అని కొత్త కథలన్నీ ఆలోచించగలను నేను. అందుకు యాజ్ ఎ రైటర్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ గుడ్ రైటర్. ఫ్రాంక్గా నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఒక నంది వస్తే బెస్ట్ స్టోరీ రైటర్గా 2 నందులు వచ్చాయి. నందులు వచ్చాయని కాదు కానీ బట్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ రైటర్. అంటే అందరు ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయి అక్కడ నా ఆలోచన మొదలవుద్ది. అందుకు ఐ పర్సనలీ ఫీల్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ ఇట్స్ అంటే నన్ను ఒక మెషిన్గా ట్రీట్ చేస్తే ఇది ఒక డీకోడర్ అనమాట మ్యూజిక్ ఫామ్లో. మీరు ఒక సిచ్యువేషన్ చెప్తే వెంటనే డీకోడ్ చేసేస్తుంది ఇది. అందుకు ఇది బాడీలో ఒక పార్ట్ లాగా ఉంది, డీకోడింగ్ మెషిన్ లాగా. అలాగా చూసుకుంటే మ్యూజిక్ అనేది అది బాడీలో ఒక పార్ట్ అది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ అనేది
అది మొత్తం సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని అది డీకోడ్ చేసి చెప్పే విధానం ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ దట్. ఆ రకంగా రైటర్గా నేను ఎక్కువ ఇచ్చేస్తాను. రైటర్గా చేసినప్పుడు ఆటోమేటిక్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈస్ డైరెక్షన్. ఓకే సార్, అయితే ఇప్పుడు అంతా రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది సార్. ఒక్కవేళ రిలీజ్ అయితే మీకు నచ్చిన అంటే మీరు మ్యూజిక్ అందించినటువంటి మూవీస్ కావచ్చు, డైరెక్ట్ చేసిన మూవీస్లో ఏది రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే రిలీజ్ అయితే డెఫినెట్గా నేను జయం, సంతోషం ఈ సినిమాలు రిలీజ్ ఇష్టపడతాను. బట్ నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో బ్రోకర్ రిలీజ్ అయితే బాగుంటుంది, కానీ నాకు తెలిసి థియేటర్కి జనం రారు. ఓకే, అంటే ఇప్పుడు కూడా అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మేబీ వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు మారిపోయింది, కంటెంట్ బేస్డ్గా వెళ్తున్నారు ఇప్పుడు వ్యూవర్స్. మీరు అంటే చేసే నాకు తెలుసు ఆడియన్స్ పల్స్ అంతగా రారు, వస్తారు కానీ అంటే దానికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అది థియేటర్కి వెళ్ళి చూడాలి అనేంత వస్తారా అంటే ఐ డౌట్. మా కోసం సిరివెన్నెల గారి పాట ఏదైనా ఒక్కటి పాడతారా ప్లీజ్? నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు పాటలు పాడి పెడుతుంటా. బట్ ఈ ఒక్క పర్టికులర్ సాంగ్కి నాకు 100K ఫాలోవర్స్ ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు కూడా 100K 104K ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఈ పాటకి 3 మిలియన్ ప్లస్ వ్యూవర్స్ ఉన్నారు. ఎందుకో తెలియదు మరి. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా, అన్ని వైపులా అల్లుకోకిలా, ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా. ఎక్సలెంట్ సార్. అయితే ఇప్పుడు మీరు డిఫరెంట్ జోనర్లో మూవీస్ తీస్తున్నారు. అంటే ఒకటి లవ్ స్టోరీ ఉందని చెప్పారు, ఒకటి పాన్ ఇండియా మొత్తం అని చెప్పారు కదా. మీకు అంటే ఏ జోనర్ అయితే బాగుంటుంది, ఈ జోనర్లో నేను ఇంకాస్త సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాను, లేదా ఫలానా జోనర్ అనే ఐడెంటిటీ నాకు వద్దు? అదేముంది, ప్రతి కథ కొత్తగా ఉండాలి. ఏ 2 కథలు ఒకలాగా ఉండకూడదు. అలా ఒక మార్క్ పడిపోతే అసలు మనం క్రియేటివ్గా అన్ఫిట్ అని నా ఫీలింగ్. మనకి ఎంత వాస్ట్ థాట్ ప్రాసెస్ దేవుడు ఇచ్చాడు, ప్రతిదీ వాడుకుందాం. ఒక కాఫీ షాప్లో థ్రిల్లర్ చేసాం, ఒక ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక హర్రర్ చేస్తున్నాం, ఒక కొత్త ఫార్ములాతో ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఇలాగా డెఫినెట్గా చాలా కొత్త కథలే చేద్దామని. సరే, అయితే లాస్ట్గా కొన్ని ఇప్పుడు మీమ్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా మనకి, ఏ చూసినా మీమ్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. అలాంటివి కొన్ని అడుగుతాను సార్, మీకు అలా వచ్చినవి లేదా మీకు ఎవరైనా పంపించినవి అలాంటివి. సో దానికి మీరు ఆన్సర్, ఏంట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనేది ఒకటి బాగా ఫేమస్. దానికి సంబంధించి మీరు ఏమంటారు? మీకు అలాంటి వచ్చినవి ఏమన్నా ఉన్నాయి కాంప్లిమెంట్స్, ఏదైనా మీకు ట్యాగ్ చేసి పెట్టి ఇలా ఏంట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అనేది ఎవరైనా పంపించారా? అంటే నా సాంగ్స్కి అలాగ పెట్టిన ఇవి ఉన్నట్టున్నాయి. అంటే మర్చిపోలేకపోతున్నాము. ఎస్పెషల్లీ బీజిఎమ్స్, నేను చేసిన బీజిఎమ్స్కి సంబంధించి ఈ బీజిఎం ఆర్పి మార్క్ బీజిఎం, ఇది అసలు ఏంటి ఇంత టాలెంటెడ్గా ఉన్నాం అని అది అలాంటివి ఉన్నాయి. ఓకే, సో అంటే ఏమంటారు సార్ సోషల్ మీడియా మీమ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫన్నీగా అంటే సీరియస్గా తీసుకోకూడదు, ఫన్నీగా తీసుకోవాలంతే. బట్ డెఫినెట్గా దానిలో ఏదో ఉంటుంది, అంటే వాళ్ళకి ఎంతో నచ్చితే కానీ దానికోసం ఒక మీమ్ తయారు చేయరు. అది రీసెంట్గా తండేల్ మూవీస్ వాచ్ చేస్తూ ఉంటారా సార్ మీరు? రీసెంట్గా తండేల్ మూవీ బీజిఎం దేవిశ్రీ ప్రసాద్, ఎక్కడ చూసినా బుజ్జి తల్లే ఉంది. సో మీకు ఎలా అనిపించింది సార్ అది? సినిమా చూసాను, నాకు డీసెంట్గా అంటే నాకు డీసెంట్గా అనిపించింది సినిమా. ఒక మంచి బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సాయి పల్లవికి మెసేజ్ కూడా పెట్టాను నేను, లైక్ ఇట్ అని. ఓకే, సో సాయి పల్లవి గురించి అంటే ఆవిడతో ఎప్పుడైనా వర్క్ చేశారా? అసలు కలవలేదు ఇప్పుడు, ఓన్లీ మెసేజెస్లోనే కాంటాక్ట్. చాలా న్యాచురల్ యాక్టర్. అంటే ఐ లైక్ హర్ సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉండే ఒక ఆర్టిస్ట్. నా కథలకి యాప్ట్గా అనిపించే లాంటి ఆర్టిస్ట్ అనిపిస్తుంది సార్. అంటే త్వరలో మీ సినిమాలో చూడొచ్చా మేము? సాయి పల్లవి గారు అంటే నేను తనకి నచ్చే కథ, అంటే నా కథలో తను యాప్ట్గా అనిపించే కథ రాసినప్పుడు డెఫినెట్గా తనకి అప్రోచ్ అవుతా. నేను తనకి అప్రోచ్ అయ్యానంటే మాత్రం
తనకు నచ్చే కథతోనే అప్రోచ్ అవుతా. అంటే ఆవిడ కూడా చాలా దగ్గరగా వాస్తవ సంఘటనలకి దగ్గరగా ఉండేటువంటి సినిమాలే అంటే ఇష్టపడుతుంది. నేను కొత్త కథలే మీరు చేస్తాను కూడా కాబట్టి, అలానే yeah, ఆలోచిస్తూ yeah. ఉన్నారు కాబట్టి నేను అప్రోచ్ అయ్యే టైంకి తనకి నచ్చే కథతోనే అప్రోచ్ అవుతాను డెఫినెట్గా. ఏదో ఒక కథతో అప్రోచ్ అయ్యి సారీ ఆర్పి గారు మీరు మంచి కథ చెప్పారు కానీ నేను చేయను అనే కథ అయితే చేయను. అయితే సార్ జనరల్గా ఇది ఇంకొక క్వశ్చన్, అంటే సెలబ్రిటీస్లో మీరు వాళ్ళ పేరుతో కాకుండా ఇంకేదైనా నేమ్తో మీరు ఫోన్ సేవ్ చేసుకున్నటువంటి అంటే స్పెషల్ పర్సన్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా మీకు? ఎందుకు అంటే నా వైఫ్ దగ్గర దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాయటం అంటే అలా కాదు సార్, అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, సరదాగా పెట్టుకున్నవి అలా 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 ఎవరి పేర్లు ఉంటాయి, చంద్ర సిద్ధార్థ గారు ఉన్నారు, ఆయన మేమందరం గురూజీ అని పిలుస్తాం, అందుకు నేను గురూజీ అని సేవ్ చేసుకున్నా. అలా కొంతమంది అలా. ఓకే. సో మీరు ఎప్పుడైనా మీ వికీపీడియాని మీరు రీరైట్ చేసుకోవడం ఏమైనా జరిగింది, ఏమైనా యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమన్నా? అంటే అది ఎలా చేయాలో తెలీదు, బట్ అవకాశం ఉంటే చేసుకోవచ్చు. నేను అదేం లేదు, అంటే చాలా విషయాలు ఇంకా నావి అక్కడ లేవని నా ఫీలింగ్. అదే రైట్. అయితే ఈ షో ముగించే లోపు ఒక మంచి పాటతో క్లోజ్ చేద్దాం సార్. మళ్ళీ మీ మార్క్ ఓ మంచి వింటేజ్ సాంగ్ మా కోసం. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదాని స్నేహం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మూవీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అనుకున్నటువంటి దారిలో మీరు ఎదురు లేకుండా మంచి డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా కాఫీ అలవాటు చేసుకోండి సార్. లేదు అది ఏ అలవాట్లు లేవు, ఏం చేసుకున్నాం. ఫైనల్గా నేను మీకు ఒక క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం మీరు అంటే సినిమా చూశారు కాబట్టి చూశాను, ఇవి ఇంటర్వ్యూ కోసం సినిమా నచ్చిందని పోగొడుతున్నారా, లేకపోతే నిజంగా సినిమా నచ్చిపోతుంది? లేదు సార్, నిజంగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, అది నిజంగా కూడా చాలా కొత్తగా ఆలోచించారు. అంటే అలా తీసుకెళ్ళొచ్చు అని అయితే ఇప్పటివరకు నాకు తెలియదు, అది మాత్రం ట్రూ. మీరు యాజ్ ఎన్ ఆడియన్స్ మీరు జనానికి ఏమని చెప్తారు? డెఫినెట్గా చూడండి అనే చెప్తాను. కొత్త కథ ఎంకరేజ్ చేయండి, చూడండి, ఆహాలో ఉంది అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.